సో మేము ఉన్న రూమ్ అయితే ఇదే అయోధ్యలో. మన జీటీ అక్కడ ఉంది. కొంచెం దుమ్ము దుమ్ము ఉంటే తుడుద్దాం అనేసి. ఎక్కడదే కోతులు ఎక్కినట్టున్నాయి బండి పైన. బండి ఘోరంగా అయింది, దుమ్ము దాంట్లోనే పెట్టేసి. నైట్ నుంచి చల్ల గాలికుంది. కొంచెం పికప్ అందుకోనిక టైం పడుతుంది. ఇవి ఎంట పడతాయి ఏమో. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏదో అన్నదానం పెడుతున్నట్టున్నారు, లైన్లో ఉన్నారు మొత్తం. పార్కింగ్ జోన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది ఒక పార్కింగ్ జోను వెహికల్స్ కంతా. ఇంత లోపల గట్ట తీసుకొచ్చిన ఇవి. ఇది మెయిన్ రోడ్డు. ఇది నిన్న నైట్ అసలు లైటింగ్కి అంతేం కనిపించిండదు. మొత్తం ఇది అంతా అయోధ్యనే. మీడియా వచ్చింది ఇక్కడ. అసలు మీడియా పోలీస్ అన్న ఎవరికో హెల్ప్ చేస్తున్నాడు. ఖజియానా ఏమన్నా ఏరియానేమో, ఖజియానా ఏరియా. ఏటీఎం ఈ షాప్ చూసి అన్నీ దొరుకుతాయని అయితే అనుకోవద్దు. కొన్ని మాత్రమే దొరుకుతాయి. అది కూడా మన డైలీ యూసేజ్కి వాడే ఒక్కటే దొరుకుతాయి అన్నమాట. అన్నీ అయితే అసలు దొరకవు. వీళ్ళకి ఇక్కడ ఓన్లీ హెడ్ అండ్ షోల్డరు, పతాంజలి, ఇంకా ఒకటి ఇందులికానే ఏదో ఉంది, అందులికానే ఏదో షాంపూ పేరు, అది నాకు ఐడియా లేదు. ఆ షాంపూ మాత్రం వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఈ సైడు. స్ట్రైట్ బంద్ ఉంది. वाले तूने दिल दे दिया. రైటా లెఫ్టా? స్ట్రైట్. ఎక్కడ అన్న అట్లా చెప్తున్నారు.
అన్నీ ఎక్కువ రూమ్సే ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, అంటే కొన్ని దొరికేటివి, ఇంకా ఏం లేవు. కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. అసలు వేరే వాళ్ళని అయితే 1 అవర్ అని చెప్పినారు, కానీ మాకైతే జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే జస్ట్ 15 to 20 minutes అంతే. ఇంతమంది ఉన్నా కూడా తొందరగానే అయిపోతుంది దర్శనం అయితే. ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు తినలేదు. మా దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసింది చోలే భటోరా, అదొక్కటే టేస్ట్ అనిపించింది. ఇంకోటి ఏందో బజ్జీని ఏదేదో చేస్తున్నారు. ఆలు పొటాటోని అయితే మొత్తం వాళ్ళు బొగ్గుల పైన కాల్చి దాన్ని మెత్తగా ఇట్లా పిసికేసి ఒక కప్పులో వేసి ఏదో పోసిస్తున్నారు. అవన్నీ చూసి తినబుద్ధి కాలే మాకు. జస్ట్ చోలే భటోరా ఒక్కటి తిన్నా, ఎందుకంటే హైదరాబాద్లో కూడా కొన్నిసార్లు అదే తింటా కాబట్టి ఇక్కడ ఏదో నా అదృష్టం కొద్దీ అది కనిపించింది. ఇక్కడ నాకు గలీజ్ అనిపించిన పని ఏంటంటే, అక్కడ ఫోన్ చెకింగ్ దగ్గర మామూలు అంతా చెక్ చేస్తారు కదా, పాకెట్స్ అన్నీ చెక్ చేయడం అంటే అంతా వాళ్ళు గుట్కా సిగరెట్ అవన్నీ టెంపుల్ లోపలికి తీసుకొని వచ్చింటే సైడ్కి పడేసినారు. అది ఏందో అసలు అర్థమే కాలేదు. టెంపుల్కి పోయేటప్పుడు అవి జోలో పెట్టుకొని వస్తున్నారు గుట్కాలు అయితే. మరీ ఎట్లుంటారా అనిపించింది. అసలు యూపీలో స్టార్ట్ అయినప్పుడు బోర్డు కనిపించింది, అది ఎంతో స్టార్ట్ అవుతుంది, దాని మీదే పాన్ ఉమ్మినారు. నాది వ్లాగ్లో రికార్డ్ చేయలే. ఫస్ట్ స్టార్టింగ్ బోర్డు పైన పాన్ అనేది ఉమ్మేసినారు మొత్తం. దానిపైన రెడ్గా మన గ్రీన్ బోర్డు వస్తుంది, ఆ గ్రీన్ బోర్డు పైన మొత్తం పాన్ ఉమ్మేసినారు. అంత హైబ్రిడ్ ఉన్నట్లున్నాయి ఇక్కడ కూరగాయలన్నీ. చాలా అంటే చాలా హార్డ్ అయిపోయింది అసలు. గేర్ కానీ పోతుంటే చాలా హార్డ్ అనిపిస్తుంది. ఒక్కసారి మొత్తం చైన్ లూప్ కొట్టేస్తే సెట్ అయిపోతుంది. చైన్ క్లీన్ చేసి చైన్ లూప్ కొట్టేసినామంటే సెట్ అయిపోతుంది. నిన్న నాన్ స్టాప్గా 750+ కిలోమీటర్స్ ఏమో నడిపినాం మేము. ఏమంటే అక్కడక్కడ బ్రేక్ తీసుకున్నాము. డేలో అంతోటి అంటే కొంచెం హార్డ్ అయిపోయింది బండి. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత బైక్కి సర్వీస్కి ఇవ్వాలి. వచ్చే ముందు ఒక సర్వీస్, పోయిన తర్వాత మళ్ళీ సర్వీస్ ఇవ్వాలి. ఆయిల్ చేంజ్ ఏం చేయించాను, జస్ట్ బ్రేక్స్ చెక్ చేపిస్తా. మళ్ళీ కొంచెం చైన్ స్ప్రాకెట్ అవన్నీ కొంచెం చూసుకొని లూబింగ్ చేసేది ఉంటే మళ్ళీ అక్కడ పోయిన తర్వాత లూబింగ్ చేపిస్తా. సిగ్నల్ కూడా ఉంది ఇక్కడ, కానీ ఎవరు ఫాలో అవుతలేరు. అది పని కూడా చేస్తలేదు, జస్ట్ ఆరెంజ్ కలర్ బ్లింక్ అవుతుంది. నాకు వీళ్ళ ఆటోస్ మాత్రం వాళ్ళు నచ్చినాయి. అంటే చిన్న ఉన్న 4 members కరెక్ట్ సరిపోతారు. ఇక్కడ నార్మల్గా ఊబర్, ఓలా చూస్తే ఓలాలో బైక్స్ చూపించింది, ఊబర్లో మాత్రం క్యాబ్స్ కూడా చూపించింది. ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఊబర్, ఓలా కూడా వర్క్ చేస్తున్నాయి ఇక్కడ. కానీ కిన్లే తప్ప వాటర్ బాటిల్స్లో మొత్తం ఇక్కడ లోకల్వే. నాకు కిన్లే తప్ప ఇంకా వేరే బ్రాండ్ ఏది కనిపించలే వాటర్ బాటిల్స్లో అయితే. ఒక్కటే కిన్లే తప్ప ఇంకేం లేదు, అంతా లోకల్వే. జస్ట్ 10 రూపీస్ వేసి దానికి 10 రూపీస్ బాటిల్ మీద వాటర్ పోసి మినరల్ వాటర్ సీల్ వేసి దాన్ని 20-25కి అమ్ముతున్నారు. కిన్లేనే ఇంకా తక్కువ 20. ఏం స్కూల్ ఇది? కన్నూసా కాన్వెంట్ గర్ల్స్ ఇంటర్ కాలేజా? కాలేజ్ వాళ్ళు కూడా రిక్షాలు వస్తున్నారు. ఇక్కడ స్కూల్ కూడా ఉంది, స్కూల్ దాని ఆపోజిట్లోనే కాలేజ్ కూడా ఉంది. ఇది ఎక్కడి వ్యాన్ ఇది? మొత్తం 1 వేనే ఉంది.
కానీ ఇంత ఎండ ఉన్నా చలిగానే ఉంది. చాలా అంటే చాలా కూల్ ఉంది మొత్తం ఈ ఫెబ్లో. పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇంత కార్ వాష్, కార్ సర్వీస్, కార్ డెకర్స్. అయోధ్య మెయిన్ రోడ్లోకి వచ్చాం. ఫుడ్ మాత్రం మన వాళ్ళు అయితే అస్సలు తినలేరు ఇక్కడ. అసలు తినడం కాదు కదా వాళ్ళు చేసే. ఇక్కడ బండి ఇండికేటర్ వేసినా కూడా అట్టే వస్తాడు. ఆయన పోనీ. సో గైస్, ఇది అనమాట ఒక చిన్న రైడ్ అయితే కంప్లీట్ చేసేసినాం అయోధ్యలో. నేను మళ్ళీ రిటర్న్ జర్నీ ఎలా చేశాను అనేది మీకు మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే చూపిస్తా. సో అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.